ఆయన జర బిజీ అయిపోగానే నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తా శ్రవంతి గారికి కావాలని చెప్పి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యెస్ అండి. ఇప్పుడు ఫాదర్‌గా చేసినటువంటి మా జోగారావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభాయ నమః. తెలుగు దేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బొండ తెలుగు కండా ఎల్ల నృపుల గొల్వ ఇరువే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స శ్రవంతి గారు మైక్ ఇచ్చి ఏదో మాట్లాడమని చెప్తే పద్యాలు పాడుతున్నారేంటి అనుకుంటున్నారా? ఈ పద్యానికి ఈ సినిమాకి కనెక్షన్ ఉందండి. శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ పద్యాన్ని రాశారు. తెలుగు తాలూకా గొప్పదనాన్ని తెలియజేశారు. అలాగే మా రాహుల్ శ్రీనివాస్ గారు తెలుగు సినిమా గొప్పతనాన్ని, శ్రీకాకుళం గొప్పతనాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది 100% వాస్తవం. తెలుగు ఎంత గొప్పగా ఉంటుందో ఈ సినిమా కూడా అంత గొప్పగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్కడా వల్గర్ లాంగ్వేజ్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఫ్యామిలీతో అందరూ కలిసి చూడవలసిన సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఆ సినిమాని చూసి ఆ అనుభూతి నేను చెందాను. దాంట్లో నాకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పుకోవాలంటే, నటుడు గొప్పవాడు, అలాగే నటుడు కంటే గొప్పవాడు దర్శకుడు, 24 క్రాఫ్ట్స్. అంతకంటే గొప్పది సినిమా, అంతకంటే గొప్పది ప్రేక్షకుడు. ప్రేక్షకుల కంటే గొప్పవాళ్ళు ఈ మీడియా మిత్రులు. ఈ మీడియా మిత్రులు కనుక లేకపోతే సినిమా ప్రజల వరకు వెళ్ళదు. ప్రజల దాకా వెళ్ళకపోతే సినిమా లేదు. సినిమా లేకపోతే దర్శకులు లేడు. దర్శకులు లేకపోతే నాలాంటి నటుడు లేడు. కాబట్టి ప్రేక్షకులందరికీ, ప్రేక్షక దేవులందరికీ చెప్పవలసిన ఒకే ఒక విషయం ఏమిటంటే, ఈ సినిమా మీరు తప్పగా చూడండి. దీంట్లో మీరు డిసప్పాయింట్ అయినా, మీరు సినిమాలో నవ్వకపోయినా మీ టికెట్ ఖర్చు నేను ఇస్తాను. ఇది 100% వాస్తవం. సినిమా హాల్లో కూర్చొని నవ్వకుండా మీరు బయటకు వచ్చినట్టుగైతే నేను మీరు అన్నదానికి ఒప్పుకుంటా. మీ సినిమా టికెట్ ఖర్చు ఇస్తా, అంతకపోతే మీకు ఎంత కావాల్సి అంత ఇస్తా. ఇది మాత్రం వాస్తవం. ఈ సినిమా అద్భుతంగా ఉంది. నేను సుమారుగా 20 సినిమాలు చేశానండి. నా ఫస్ట్ మూవీ కేడి, తర్వాత యూటర్న్, మన రీసెంట్గా వచ్చిన సినిమా మధ్యాక, రావు రమేష్ మన మురళీ శర్మ గారి కాంబినేషన్లో చేశా. యూటర్న్ చేశా, ఏబిసిడి చేశా, నీళ్ళమెల్లే చేశా, చాలా సినిమాలు చేశా. కానీ నాకు ఎక్కడ తృప్తి అనిపించలేదు. మళ్ళీ ఈ నెలలో నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవ్వడానికి 2-3 సినిమాలు ఉన్నాయి. నక్కింటి నాథరావు గారి సినిమాలే, ఒకటి అనకాపిల్లి, 2 నేను రెడీ. ఈ సినిమాలు ఉన్నాయి. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో చాలా కష్టపడుతున్నా. ఇప్పటిదాకా నాకు నేము ఫేము ఏం రాలా. అందరూ చూసేటోళ్ళు మీరు అక్కడ చూసారు, ఇక్కడ చూసారు, సినిమా స్క్రీన్ తీసి ఇక్కడ నేను అని చెప్పే పరిస్థితి ఏర్పడింది. కానీ రాహుల్ శ్రీనివాస్ గారు నేను జీవితాంతకాలం రుణపడి ఉంటాను. ఇది నేను నా నాలుగుతో చెప్తున్న మాటలు కాదు, హృదయాంతరాంతరాల్లోంచి చెప్తున్న మాటలు. అంటే సినిమా కష్టాలు నాకు తెలుసు. ఐఎమ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్. ఐ గాట్ 2 నంది అవార్డ్స్ అండ్ సో మెనీ విలన్ అవార్డ్స్, చాలా అవార్డ్స్ తీసుకున్నా. కానీ సినిమాల్లో నాకు మంచి రాలే. మన రాహుల్ శ్రీనివాస్ గారు వెబ్ సిరీస్లో 2 వెబ్ సిరీస్లు చేశాను. చేసిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి, జోగారావు గారు మా సినిమాలో క్యారెక్టర్ చేయాల్సి అన్నారు. డిఫరెంట్గా చేస్తానని చెప్పాను. కానీ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి నా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారండి. ఒక్క విషయం నేను రాహుల్ శ్రీనివాస్ గారి గురించి చెప్పగలను, నేను చచ్చిపోయే ముందు కూడా రాహుల్ శ్రీనివాస్ గారిని గుర్తుపెట్టుకుని చచ్చిపోతా. ఇది వాస్తవం. ఏమంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఒక నటుడిగా, స్టేజ్ ఆర్టిస్ట్గా వచ్చి ఇంత దీనిగా ఉండి ఈరోజు నాకు ఇంత అవకాశాలు ఇచ్చారు. మొన్న నేను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు, సినిమా అయిపోయిన వెంటనే జనాలందరూ నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు తీసుకొని చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారండి, అందరం నవ్వుకున్నామండి, మంచి సినిమా తీశారండి అని చెప్పి నాకు నిజంగా కళ్ళంబట్టి నీళ్ళు వచ్చి, మా పాప లండన్లో ఉంటుంది,
మా పాపతో కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ, అమ్మ ఇన్ని రోజులు నేను కష్టపడడానికి ఈ రోజు నాకు ప్రతిఫలం దక్కిందా, మంచి రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి మాట్లాడాను. చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ రాహుల్ శ్రీనివాస్ గారు. ఇంతకంటే నేను మీకు ఏమీ నేను చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సందీప్ గారు ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. చాలా చక్కగా మేము పిక్నిక్ వెళ్ళి వచ్చేటట్టు ఉండేది. అలాగే తిరువీరు గారు నాకు ఇప్పుడు ఆయన మన 2009 నుంచి నాకు పరిచయం. అప్పట్లోనే నేను మంచి మంచి నాటకాలు, సినిమాలు, టీవీ సీరియల్స్ అన్నీ చేస్తుండేవాడిని. టీవీ సీరియల్స్ కూడా వదిలేశాను ఒక 2 సంవత్సరాల నుంచి. ఓన్లీ ఇప్పుడు మూవీ ఒకటి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. తిరువీరు గారు నాకు మంచి మిత్రులు. నాకు మంచి ఇది కాలేజ్ చదువుకున్న రోజుల్లో కూడా చక్కగా ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు నాటకాలు వాటికి వీటికి చేసేవాళ్ళం. ఆ టైంలోనే ఆ థియేటర్స్లో ఆ మేడం గారు ఇద్దరు ఉండేవారు, కళ్యాణి మేడము, పద్మజ మేడం. వాళ్ళతోటి వాళ్ళు హీరో నా తెలుగు క్యారెక్టర్లోని కామెడీ ప్లేస్ చాలా చేసాం. అలాగే ప్రజ్ఞయ్ గారు, చరణ్ గారు, అలాగే నాని గారు, వీళ్ళందరూ కూడా నిజంగా రవి గారు మీరు కూడా వచ్చినందుకు, మమ్మల్ని ఆశిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రేక్షకులందరికీ ఒక విషయం ఏంటంటే, ప్రతి వారం మనం ఏదో ఒక సినిమా చూస్తాం. ఆ సినిమాల్లో ఆనందాన్ని, ఉల్లాసాన్ని తీసుకుంటాం. అలాగే సినిమా పరిశ్రమని ప్రేక్షకులు ముందుకు నడిపిస్తున్నారు. ప్రేక్షకులు లేకపోతే సినిమా పరిశ్రమ లేదు. కాబట్టి ప్రతి వారం ప్రతి సినిమా చూస్తున్నారు. అలాగే ఈ వారం మా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి, మా టీమును ఆశీర్వదించండి. మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్. మీడియా మిత్రులు కూడా నా శిరస్సు నుంచి పాదాబంధనాలు చేస్తున్నా. అందరికీ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లైట్గా యాంకర్ కూడా అయిపోవచ్చు సార్ హ్యాపీగా. ఓకే, అండ్ ఇప్పుడు మా